సభకి నమస్కారం. కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఇటువంటి పట్టాభిషేక సమయంలో బయలుదేరేటప్పుడు కేవలం నడవడం కాకుండా నా తాపత్రయం, మా అందరి తాపత్రయం ఏమిటంటే ఆడవాళ్ళందరూ కూడా ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ సుఖ సంతోషాలన్నీ ఆ పసుపు కుంకాల్లోనే ఉంటాయి. అందుకని వాళ్ళ పసుపు కుంకాలు ఈశ్వరుడి అనుగ్రహంతో అలా నిలబడాలి. వాళ్ళకి చక్కటి పిల్లా పాపలతో మాకు ఇటువంటి భర్త, ఇటువంటి పిల్లలు అని వాళ్ళు పొంగిపోవాలి. అందుకోసం అని చెప్పి ఏం చేశామంటే సువాసినులందరితోటి పట్టాభిషేకానికి వచ్చినప్పుడు, కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పరిమళ ద్రవ్యాల్ని జల్లుతారు. అందుకని రేపు మీ అందరూ పాత్ర తెచ్చుకుంటే అందులో గంధపు జలాలు పోస్తారు. మీరు పోసేయక్కర్లేదు, వరదల కింద చేతిలో నీళ్లు ముంచి ఇలా చల్లుతూ నడిస్తే చాలు. రాజసూయ యాగం అన్నది యాగం చెయ్యాలి అని తలపెట్టారు. తలబెట్టిన తరువాత ఆయన 4 దిక్కులకి పంపించినటువంటి 9 తమ్ముళ్ళు కూడా ఎక్కడా ఎవ్వరూ ఎదురు తిరిగినటువంటి రాజు లేని సందర్భాన్ని తయారు చేస్తే ఒక్క జరాసంధుడు మాత్రమే కప్పం కట్టకపోతే జరాసంధుడు కూడా భీమసేనుడి చేతిలో మృతుడయ్యాడు. తదనంతరము భరతఖండమునందున్నటువంటి రాజులందరూ కప్పం కట్టి ధర్మరాజు గారి యొక్క ఆధిక్యమును అంగీకరించిన తరువాత రాజసూయ యాగం జరుగుతోంది. కానీ చిత్రం చూడండి, ఒక మర్యాద ఉంటుంది ప్రపంచంలో, ఒక గౌరవం ఉంటుంది. ఎంత అందమైన ఏర్పాట్లు చేశారో. మన ఇంట్లో ఒక పెళ్లి జరిగిందనుకోండి, ఒక శుభకార్యం జరిగిందనుకోండి, అసలు చెయ్యవలసినటువంటిది ఇది. మనం ఒక్కసారి పోతన గారు, వ్యాస భగవానుడు అంత కష్టపడి ఎందుకు ఇచ్చారంటే ఇంటికొచ్చినటువంటి వారిని ఆదరించడం, వెళ్ళేటప్పుడు క్రమశిక్షణ పాటించడంలో ఉంటుంది. ధర్మరాజు గారు పదవులు నిర్ణయించాడు. రాజసూయాగంలో ఎవరెక్కడుండాలో, ఎలా ప్రవర్తించాలో బంగారు నాగళ్లు పెట్టి భూమి దున్నాడు. అర్ధిజాతముని నియమించ ధర్మసుతుడు. రాజసూయ యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సక్రమమైనటువంటి మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చెయ్యాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. ఎవరు ఏ పని చెయ్యాలో వారే ఆ పని చెయ్యాలి తప్ప, ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో పక్క సీటు వాడి సెలవు పెడితే ఆ పక్క సీటు వాడి ఉద్యోగం కూడా వాడు సెలవు నుంచి వచ్చే వరకు నువ్వు చూడు అని ఒక ఆర్డర్ ఇస్తారు. ఇన్ అడిషన్ టు యువర్ నార్మల్ డ్యూటీస్ యూ షుడ్ ఆల్సో క్యారీ అవుట్ ది వర్క్ ఆఫ్ సో అండ్ సో హూ హ్యాస్ గాన్ ఆన్ లీవ్ అని. అలా ఆకాశవాణి కేంద్రంలో వైణిక విద్వాంసుడి సీటుని మృదంగ విద్వాంసుడికి ఇచ్చారనుకోండి, ఆయన వచ్చే వరకు నువ్వే వాయించి వీణ కూడా అని అసందర్భంగా ఉంటుంది. ఆఫీసులో ఇచ్చినట్టు ఆకాశవాణి స్టేషన్లో ఇవ్వరు కదా. వైణికుడు అంటే వైణిక విద్వాంసుడే, మృదంగ విద్వాంసుడు అంటే మృదంగ విద్వాంసుడే. ఆయన సెలవు పెట్టాడని మృదంగ విద్వాంసుడు వీణ వాయించడు, వీణ వాయించే అని మృదంగం వాయించడు. ఎవరి పని వాళ్లే చెయ్యాలి. కాబట్టి అటువంటి యాగం జరిగితే